మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో డైలాగులు చెప్పి జనాల మధ్యకి చేరి ఇంకొక రకంగా ఏదో రెచ్చిపోయేటట్టుగా చేసుకోకుండా ఆయనకు ఆలోచన ఉంది. జగన్కి ఏదో సేవ చేయాలని ఇప్పుడు ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో ఎప్పుడైనా వెంటనే ఏదన్నా అన్యాయం జరిగితే అక్కడికి వచ్చి నిలదీసి అడుగుతాననే మాట ఇప్పుడు క్రియాపూర్వకంగా చూపిస్తున్నాడు. చూపించట్లేదు, జనాలకు తెలుస్తానే ఉంది. ఆయన మనస్సాక్షికి ఆయనకి తెలియాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు. పోటీ చేస్తే ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? ఈ ఎలుకలు కొరికిన గ్రాపులు, చినిగిన జీన్ ప్యాంట్లు, ఎగిరెగిరి గంతులేసే వాళ్ళందరూ ఆయన పరంగా కూడా అభిమానాన్ని చూపించే వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ ఇక్కడ ఎందుకు అనవసరంగా నువ్వు ఉన్న స్థానంలోనే నువ్వు ఉన్నటువంటి నియోజకవర్గమే కాదు 10 మంది నియోజకవర్గాలను కూడా ఉద్ధరించే తరహాలో లాంటి ఆలోచన మంచి జ్ఞానంతో వెలుగొందు. అంతేగాని ఒక కాడికి వెళ్ళి ఇంకొకటి కాడికి వెళ్ళి నేను అక్కడ ఒక జెండా బాత్తా వాళ్ళందరూ మిమ్మల్ని విమర్శ చేసుకునే తరహాలో లాంటి ఆ అవకాశం మీరు ఇచ్చుకోవద్దు. ఓకే, అంటే ఏమన్నారు కవిత గారు? ఏమన్నారంటే నీ రాష్ట్రాన్ని నువ్వు చూసుకో, ఫస్ట్ నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, అది మేము చూసుకుంటున్నామని కవిత గారు రకరకాల కామెంట్స్ చేస్తారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి అటువంటి ముందల మన దగ్గర ఉన్నటువంటి భారతదేశంలో ఈ గుంటూరు జిల్లాలో లేకపోతే నువ్వు ఉన్నటువంటి పిఠాపురం ఎక్కడైతే ఉన్నావో దాన్ని ఇక్కడున్న అమరావతిని నిన్ను ఎవరైతే విమర్శ చేస్తున్నారో వారి విమర్శను కూడా తిప్పికొట్టి వారి నోట్లో బెల్లం మొక్క పెట్టి సంతోషపరిచేటువంటి విధానాన్ని తీసుకొచ్చే వాళ్ళే నిజమైన నాయకులు అవుతారు. మీ అభిప్రాయం ప్రకారం ఏంటి? అక్కడ ప్రభావం పోటీ చేస్తే ప్రభావం చూపించిద్దంటారా? గెలిచే అవకాశం ఉందంటారా? వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చచ్చేటువంటి అభిమానాన్ని అక్కడ జెండా పాతినట్టుగా ఉంటది. అంతే అంటారు? అంతే. మరి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆయన్ని డబ్బులు తీసుకుంటున్నాం బీజేపీ దగ్గర, తెలంగాణ నాశనం కోరుకోవడానికి ఇలా చేస్తున్నాం అనేసి పొన్నం ప్రభాకర్ రావు గారు అంటున్నారు. అనిరుద్ధ్ రెడ్డి గారేమో నువ్వు ఇక్కడ పోటీ చేస్తే డిపాజిట్ రావు కూడా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి వెళ్ళి మాట్లాడతాం, వైసీపీ జగన్ గారు ఇచ్చినా సరే వారికి వెళ్ళి మాట్లాడతాం అనేసి అనిరుద్ధ్ రెడ్డి గారు అంటున్నారు. ఈ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? మరి వాళ్ళందరూ పెద్ద నాయకులు కాబట్టి ఆ మాట ఈయన పవన్ ఆయన తీసుకున్నాడో తీసుకోలేదో, డబ్బులు గుంజుకుంటున్నాడో లేదు, ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా అనిపించుకోవటం కంటే నువ్వు ఉన్న స్థానంలో పదిలంగా ఉండి 10 మందికి మంచి మేలు చేయి. ఇక్కడ అసలు నువ్వు రాజకీయ పరంగా రాకపోయినా కూడా నిజమైనటువంటి సేవ చేస్తే జనాల గుండెల్లో గూడు కట్టుకుపోయి ఉండే ఆ ప్రభావం సూర్యోదయం లాగా ఉదయిస్తావు నువ్వు ప్రతి వాళ్ళలో. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అదేదో ఒక ఆమె ప్రీతి చింత అదేదో ఒక అమ్మాయిని ఏదో జరిగిందంటున్నారు కదా, ఆమెకు సేవ నేనే ఇదేదో చేస్తాను, ఆమె ముందల ఏదో ఇస్తానని సర్టిఫికెట్ మీద ఏదో సంతకం చేశాడంట. అది ఎంతమందికి చేశాడు అది ఏందో మనకు తెలియదు. అది పరిష్కార మార్గం చూశాడా? చూడకుండా ఎక్కడో ఉండారని ఆ రోజా గారు ఏదో ఇంకొక రకంగా ఉంది. సార్ ఓకే సార్, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సినిమాలో ఉన్నంత వరకు కాని వాళ్ళు కూడా మంచిగా ప్రేమిస్తారు. రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు ఈ పెంట అంతా బురదలోకి రొచ్చులోకి చిచ్చుకుపోయి ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చారన్నారు కదా. ప్రజలకు సేవ చేయడానికి వచ్చి ఇన్ని రకాల విమర్శలు ఊగిపోతున్నాడు. మాటలో మీ అభిప్రాయం ఏంటంటారు? ఏమని చెబుతాం? రాజకీయంగా కానీ పర్సనల్ గా కానీ? రాజకీయ పరంగా చూస్తే మొహమేమో ఒక పద్ధతిగా మాట్లాడుతున్నాడు, సినిమాలు చూస్తేనేమో డైలాగులతో రెచ్చిపోయినట్టుగా ఉండాడు. ఈ 2 కోణాల్లో చూస్తే మళ్ళీ ఇక్కడ జనాలు నిన్ను విమర్శ చేసుకునే అవకాశం రానియకుండా మంచి మనసుతోటి 10 మంది ఎంతమంది అయితే విమర్శ చేస్తున్నారు వాళ్ళకు కూడా నమస్కారం చెయ్యి. పవన్ కళ్యాణ్ మీద అలా అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి అసలు ఏ అభిప్రాయం లేని మనిషి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి అనేది ఇట్ ఈస్ నాట్ ఏ రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు. మనిషికి ఊరట ఇవ్వడానికి అది కల్పించబడిన ఒక తాత్కాలిక వ్యవస్థ. 5 శాఖలు ఇంతవరకు పంచాయతీ రాజుకు దిక్కు లేదు. గ్రామీణ రోడ్ల వ్యవస్థ చూడిపోయి ఆయన ఏమీ చేయలేడు. ప్రభుత్వం పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు, మరి మీరు చూసారు లేదు? 7,000 కిలోమీటర్లు ఇవన్నీ కాదబ్బా.
మౌలిక సదుపాయాల్లో డెవలప్మెంట్ ఎక్కడ జరగదు. సరే సార్, తెలంగాణలో కూడా ఆర్బీకేలు కానీ ఆర్బీకేలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ సచివాలయాలు పెట్టినాయి. అట్లాంటి ఒక వ్యవస్థని చేస్తే బట్ నా ప్రశ్న- ఈ రోజు కాకపోతే రేపన్నా పనిచేస్తాయి. ఓకే. అసలు వీడు ఏవి పెట్టడం. తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. నేను తెలంగాణ వాడిని. మరి నేను అదే నేను అడుగుతున్నాను, తెలంగాణ మీ వాడిని ఒపీనియన్ ఏంటి? కాదు, నాది నల్గొండ. నేను తెలంగాణ అదే సార్, వాడిని. అక్కడ కూడా పోటీ చేస్తారని నేను ప్రకటించారు. చెప్పేది నాది నల్గొండ జిల్లా, ఓకే. తెలంగాణ వాడిని. ఆ. నేరేడు జిల్లాలో ఒక వార్డు మెంబరు, కార్పొరేటర్ లాంటి వాడు గెలిచాడు. ఓకే. అది ఓన్లీ లోకల్ ఇన్ఫ్లుయెన్స్, పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కాదు. అంతే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, చాలా టైం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీరు మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ ఆయన చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు, తెలియని చెప్పలేదు. ఓకే. ఆయన కూడా బాగానే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగానే నచ్చిందండి. ఏదైనా కానీ ఇమ్మీడియట్గా స్పందించేది అన్నీ బాగానే ఉంది. సో ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తా అన్నారు, మనం ప్రకటించారు. సో దాని మీద మీ అభిప్రాయం అంటే? అది వారి ఇష్టం అండి, ఎందుకంటే మనం చెప్పే కూడా కదా, ఎక్కడైనా చేయొచ్చు. కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని అంటున్నారు తెలంగాణ అన్ని పార్టీల నాయకులు కూడా? తెలంగాణ అంటే ఆయన ఉండేది హైదరాబాదు, ఓకే. అక్కడ పడి లేకుండా ఎట్టుంటుంది. ఖచ్చితంగా ఆయన రావాలా, గెలుస్తాడని. తెలంగాణ మాయ జాగిరే పవన్ కళ్యాణ్కి కాదు అంటున్నారు అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ మంత్రి. వాళ్ళు అనుకున్నంత మాత్రాన అది కాదు కదా, అది వాళ్ళది, వాళ్ళ అయ్యేది వీళ్ళ అయ్యేది కాదు. అది ఎవరైనా నిలబడచ్చు. అవును, భారతదేశంలో పుట్టినప్పుడు ఎక్కడ ఎవరైనా నిలబడచ్చు, అది గెలిచి చూపించుకోవాలా. కానీ నిన్న కేసీఆర్ గారు కూతురు కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆస్తుల్లో మా వాటాలు కూడా ఉన్నాయి, మా ప్రేక్షకులు ఇక్కడ ఎక్కువ తెలంగాణ నైజం వాళ్ళు చూసి ఇచ్చిన డబ్బులే పవన్ దగ్గర ఉన్నాయి అంటున్నారు ఆమె. అంటే వాళ్ళ సినిమా చూడడం బట్టి డబ్బులు వచ్చినాయి పవన్ కళ్యాణ్, కాబట్టి మాకు కూడా ఆస్తుల్లో హక్కులు ఉన్నాయని చెప్తున్నాను ఆమె. ఇది కూడా ఇప్పుడు మీకు వారు ఓటు ఇవ్వడం వల్ల కన్నా మీరు గెలుచుకోవడం సంపాదించుకునేది, ఓకే. అది కూడా గెలుచుకున్నారు కదా. అంతే అంటారా? అంతే కదా. సింగిల్గా వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో? సింగల్గా వెళ్తే గెలవడం కష్టమేనండి. ఏపీలో, తెలంగాణలో అయితే తెలంగాణలోనే కష్టం, తెలంగాణ కూడా కష్టమే, ఎక్కడైనా కష్టమే. ఎక్కడైనా కష్టమే. ఓకే. పొత్తులో పొత్తుంటేనే గెలుస్తారు. ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు కానీ బెస్ట్ అండి, నాకు తెలిసి ఆయన బాగా చేస్తాడు. మరి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి వాళ్ళకు ఏం చేస్తున్నారో వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అభిప్రాయం. నా అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. అంటే ప్రభుత్వం బాగుందండి, ఆ, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా నచ్చింది మీకు? శనివారం పవన్ కళ్యాణ్ గారు కలిసి కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. మంచి వాళ్ళిద్దరు ఇటుపక్కన ఉంటే బాగుంటది. మంచి చేయడమే కావాలి. వాళ్ళిద్దరు బాగా చేస్తున్నారు. వాళ్ళు కలిసే ఉంటారంటున్నారు, ఉండాలి, ఉంటేనే బాగుంటది, 15 ఏళ్ల పాటు. లేకపోతే బాగోదు. మళ్ళీ కానీ చిచ్చులు పెట్టే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది, పెట్టినా ఉపయోగం ఉండదు. ఆ, వీళ్ళిద్దరిది అందరూ నచ్చింది. సింగిల్ గా పోటీ చేయి అంటారు పవన్ కళ్యాణ్ గారు. చేయకూడదు, చేయకూడదు, చేస్తే ఇబ్బంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే మాత్రం మన రాష్ట్రం బ్రహ్మాండం, రాజధాని కూడా మన బ్రహ్మాండంగా అయిపోయింది, అమరావతి కూడా. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తాను అంటున్నారు. ఇవన్నీ చెప్పడం బాగుంటాయి కానీ ఈ పాదయాత్రలో అవి కరెక్ట్ కావాలి. అంటే జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్ గారు మరలా లేదు తిరిగినా కానీ ఇప్పుడు మనకు రాజధాని కావాలా అర్జెంటుగా. ఓకే. ఈసారి ఫిరుడు కూడా మళ్ళీ సమాధానం వస్తేనే మనకు బాగుండేది, రాజధాని కావాలన్నా కానీ. కానీ అప్పుడే 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మేమున్నప్పుడే అంతా మంచి చేసాం, ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తున్నారు. ప్రభుత్వం పేలేం కాల కాలా. ఓకే. నెంబర్ 1 ఉంది. కానీ డిఎస్సి పోస్టులు కూడా అమ్ముకున్నారు నారా లోకేష్ అంటారు. అవి కూడా ఉత్తమ మాటలు. అసలు అన్ని బుస్సులు నమ్మి పని లేదు. నమ్ముకోవడం వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అయితే చేయరు ప్రభుత్వం. నారా లోకేష్ గారి మీద ఎక్కువ పెట్టారు వాళ్ళు. లేదు నారా లోకేష్ గారు అమ్ముకునే వాళ్ళు కాదు, వాళ్ళు ప్రజలకు మంచిగా వచ్చారు. వాళ్ళు టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి, డిఎస్సి పోస్ట్ అదేనండి. ఆ మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటారు వైసీపీ. అది ఉత్తమ మాటలు అన్ని. అసలు అమ్ముకోవడం ఏం లేదు, ఎవరు శక్తి ముందే వచ్చేసినాయి కానీ అమ్ముకుంది ఏమీ లేదు. ఓకే. ఈవెన్ పేర్ని నాది గారు కూడా మాట్లాడుతున్నారు, మాజీ మంత్రి. ప్యాకెట్ ఆడవాళ్ళకి కూడా పోస్టులు ఇచ్చేసారు, అలాగే పెట్టారు, వాళ్ళు అమ్ముకున్నారు అంటున్నారు. వాళ్ళు అయితే అవన్నీ ఉత్తమ మాటలు. కొత్త మాటలు. ఎందుకు వైసీపీ వాళ్ళు ప్రతిసారి ఇలా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు? వాళ్ళు చేసుకుని మనకు అనవసరం. మన ప్రభుత్వం బాగుంది, కూడా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం చేస్తున్నారు, నారా లోకేష్ గారు. అందుకని మంచి ఇబ్బంది లేదు మనకి, అందరికి మంచి జరుగుతుంది. మనకు రాజధాని ఇల్లుంటే మనకి రాజధాని అయింది, లేకపోతే మన రాజధాని కాదు. అందుకని వీళ్ళు ముగ్గురు బాగా చేస్తే మళ్ళీ వచ్చేసారి మనం కల్పించుకుంటే రాజధాని మనకి బాగా అయింది. పవన్ కళ్యాణ్ గారు మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అతనేనండి. ఆయన కూడా తక్కువ కాలంలో కొంచెం మంచి పనులే చేశారు. ఓకే. అయితే ఈసారి కూడా ఆయనకే రావచ్చు, మళ్ళీ అదే అవకాశం. తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, దాని మీద మీ అభిప్రాయం అంటే? ఆయన ఎక్కడ పోటీ చేసినా కూడా మనిషి ఆయన కిక్ అవుతారండి. ఓకే. ఎందుకు అంత నమ్ముతున్నారు మీరు ఆయన ఎక్కడ పోటీ చేసినా క్లిక్ అవుతారు? ఎందుకంటే ఆయన ప్రజల్లో మంచి ఇది ఉంది, ఫ్యాన్స్ లో బాగా ఇది ఉంది. ఓకే. ఏంది అన్ని విధాలుగా ఒక వయసు తక్కువైనా కూడా ఆయన మంచి పనులే సేకరిస్తూ ఉన్నాడు. సో అయితే తెలంగాణలో ఉన్న అన్ని పార్టీ నాయకులు కూడా అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం పని తెలంగాణలో అంటున్నారు?
మంచి చేసేవాళ్ళు ఎక్కడ ఏం చేయొచ్చు అండి. ఏకంగా కేసీఆర్ గారి కూతురు కవిత మాట్లాడుతూ పవన్ గారు సంపాదించిన ఆస్తుల్లో మాకు కూడా వాటాలు ఉన్నాయి, అంటే ఆయన సినిమాలు మా తెలంగాణలో ఎక్కువ చూస్తారు నైజాంలో, సో అందుకు ఆ లెక్క ప్రకారం మాకు కూడా వాటాలు ఉన్నాయి అంటున్నారు ఆమె. వాళ్ళకి ఎట్లా ఇస్తారండి వాటాలు? వాళ్ళ జనాలు ఎక్కువ చూసారంట, తెలంగాణ జనాలు ఆయన సినిమాలని, వాళ్ళ మీద డబ్బులు తీసుకున్నారంట టికెట్ల ద్వారా. మనం బతకడానికి వేరే ఊరు వెళ్ళివ్వండి, ఓకే వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా వాటా కావాలంటే అది ఎట్లా? అది ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం గెలుస్తారండి, గెలుస్తారు. అందులో తిరుగులేదు. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి మంచి పద్ధతి కాదు అది. అంతే, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అయితే అవ్వచ్చు, చెప్పలేము. సో మీరు కోరుకుంటున్నారా పవన్ గారు ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటున్నాం. మీరు ఎందుకు కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని? ఎందుకంటే ఆయన మంచి విధానం, ఆయన చేసే పనులను బట్టి, ఓకే దాన్ని బట్టి అతనికి భవిష్యత్తులో మంచి అవకాశం ఉందని అనుకుంటున్నాం. చివరిగా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? చాలా మంచి వ్యక్తి అండి. ఓకే, థ్యాంక్స్ అన్న.